అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు పాపభారం. సామంతకుర్రు అనే గ్రామంలో నరసమ్మ అనే ఆమె ఉండేది. ఆవిడకి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు. అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవాల్సి వచ్చింది. పోతే ఆమెకు భర్త విడిచిపెట్టిన ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, దాని వెనకాల కాస్త పెరడును. ఆ పెరట్లో మొక్క మోదుగా వేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పొట్టపోసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది. ఇలా ఉండగా ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురి పెళ్ళి అని 10 రోజులు ముందుగానే వచ్చి పెళ్లి పనులలో కాస్త సహాయం చేసి పెట్టవలసిందని కొమరగిరి నుంచి ఆ మేనమామ కుమార్తె భర్త వద్ద నుంచి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది. నరసమ్మ గారు ఆ జాబు చూసుకున్న వెంటనే ఇల్లు తాళం వేసుకొని, ఇరుగు పొరుగమ్మలతో కాస్త ఇల్లు చూస్తూ ఉండండి, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని అప్పగింతలు చెప్పి హడావిడిగా పుట్టినింటికి వెడుతున్న సంబరంతో బయలుదేరి కొమరగిరి చేరుకుంది. నరసమ్మ వెళ్ళడంతోనే పుట్టెడు చాకిరి పైన పడింది. పెళ్లి 5 రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగిపోయింది. నరసమ్మ గారు వచ్చిన పని కూడా అయినట్టేగా. అందుకని ఆవిడ కొంగున కట్టుకుని ఉన్న 4 రూపాయలు పెళ్లి కూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడి నుండి అందరితోటి చెప్పి బయలుదేరి స్వగ్రామం చేరుకుంది. ఇంటికి వచ్చి తీరా తలుపు తాళం తీసుకొని పెరట్లోకి వెళ్ళి చూసుకునేసరికి నరసమ్మ గుండె నీరైపోయింది. ఏమి, ఇంటికి 30 గజాల దూరంలో ఉండే కట్టవ 20 గజాల ముందుకు జరిగి వచ్చేసింది, ఏమిటిది విడ్డూరం అంటూ నరసమ్మ గారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది. ఏముందమ్మా, నువ్వు ఊళ్ళో లేకుండా చూసి మునసబు గారు మీ పెరడు 20 గజాల మేర తమ పెరట్లో కలిపేసుకున్నాడు. పాత కట్టువ పీకించేసి 20 గజాలు ముందుకు తోసి కొత్త కట్టువ వేయించాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదువా అన్నట్టు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చేయలేరు అని జరిగిన సంగతి చెప్పేశారు. అయ్యో, చూస్తూ ఊరుకున్నారా అంది నరసమ్మ. ఏం చేయమన్నారు నరసమ్మ గారు ఊరుకోక? మునసబు గారు గ్రామానికంతటికీ బలవంతుడు, ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్పగలరా అన్నారా ఇళ్లాళ్ళు. నరసమ్మ సరాసరి మునసబు పెళ్ళాం వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని ఏడ్చింది. అధికారి భార్య, మగవాళ్ల గొడవల్లో నేను జోక్యం కలుగజేసుకునేదాన్ని కానమ్మా అని ఒక్క ముక్కలో జవాబు చెప్పి పంపేసింది. నరసమ్మ వెంటనే పోయి కరణంతో మొరబెట్టుకోగా, తెల్లవారి లేస్తే మునసబు నేను మొహామొహాలు చూసుకునేవాళ్లం, నా వల్ల ఏమి కాదమ్మా అనేసి తప్పించుకున్నాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళెవ్వరూ కలుగజేసుకోరని నిశ్చయంతోచి నరసమ్మ బంధువులుండే కొమరగిరికి జాబు రాయించింది. ఊళ్ళో వాళ్లకే సాధ్యం కాని వ్యవహారం పొరుగురి వాడికి నాకు సాధ్యమవుతుందా? నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అని ఆవిడకు వేలు విరిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరుకున్నాడు. తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకిరీ చేయించుకునేవాళ్లే గాని ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయేవాళ్లే కదా అని గ్రహించి నరసమ్మ నోరు మూసుకొని ఊరుకుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. మునసబు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న ఆ నరసమ్మ పెరట్లోనూ కొబ్బరి మొక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు. గోతులు చూద్దామని అతడు ఒక రోజున అక్కడికి వచ్చేసరికి నరసమ్మ గారు గోనె సంచి ఒకటి పుచ్చుకొని వెళ్ళి మునసబు కొత్తగా ముందుకు జరిపి వేయించిన ఆ కట్ట వద్ద నిలబడి, బాబు మునసబు గారు అని పిలిచింది. ఆయన ఉలిక్కిపడి పెరడు కలుపుకున్నందుకు ఏమి శాపనార్థాలు మొదలు పెడుతుందో అని భయపడ్డాడు. కానీ నరసమ్మ గారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. బాబు, వీధి గుమ్మాలు గోడలు పెళ్ళూడి ఊడి పాడుపడ్డాయి, మెత్తుకోవడానికి తొవ్వి ఉంచిన మట్టిలో ఒక్క గోనెడు తీసుకోనివ్వండి అంది. మునసబు ఆలోచించాడు. 20 గజాల పెరడు కలుపుకున్నామే, ఒక్క గోనెడు మట్టి ఇస్తే పోయిందేమిటి, ఇంతకు మట్టే కదా అడిగింది, పెరడును గురించి ఏమీ పేచీ పెట్టనే లేదు నేను భయపడ్డట్టుగా అనుకొని, తీసుకోండమ్మా నరసమ్మ గారు, ఒక్క గోనెడు కాగదు, మీకు కావలసినంత మట్టి పట్టించుకు వెళ్ళండి, ఈ పాటి దానికి నోరు తెరిచి అడగాలా అన్నాడు.
నరసమ్మ గారు కట్టవ దాటి వెళ్ళి తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోనె నిండా నింపుకొని, బాబు మునసబాబు, కాస్త ఈ బస్తా నా నెత్తి మీదకి ఎత్తిపెడుదురు అంది. ఆ మాట వినేసరికి మునసబుకి కోపం వచ్చింది. నేను మునసబుని గదా, నీకు మూటలెత్తే నౌకర్ని అనుకున్నావా అని అందామనుకున్నాడు గాని మరుక్షణంలోనే అనాథ పక్షి ఎత్తి పంపేస్తే దీని పీడ వదిలిపోతుంది, ఈమెను రెచ్చగొట్టి గోళ్లతో చీల్చదగ్గ తగాదాని గొడ్డళ్ల వరకు తెచ్చుకోవడం ఎందుకు అనుకుని సరేనంటూ సిద్ధపడ్డాడే కాని మునసబు బస్తా ఎత్తలేకపోయాడు. అతి సుకుమారంగా పెరిగిన ఆ అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాను ఎత్తేటంత సత్తువ లేకపోయింది. ఇంత బరువు నెత్తడం నాకు సాధ్యం కాదు, ఎవరినైనా పిలుచుకురావమ్మా వెళ్ళి అన్నాడు. నరసమ్మ చెరచెరా వెళ్ళి వీధిని పోయే వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తూ ఉంటే ఆమె, విన్నరా బాబులు, కాస్త ఈ మట్టి బస్తాని నా నెత్తి మీదకి ఎత్తమంటే ఎత్తలేకపోయాడు ఈయన. ఒక్క బస్తా బరువునే ఎత్తలేని ఈయన నా 20 గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకొని సంపాదించిన ఆ పాపభారమంతా రేపు యములోళ్ళు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకు వెళ్దామనుకుంటున్నాడో ఏమో, మీరే కనుక్కోండి అంది. ఈ మాటలు విన్న మునసబు మరి అక్కడ క్షణం నిలబడలేదు. ఆ మర్నాడే కట్టవ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి యథాస్థానంలో నిలిచింది. నరసమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునసబు తవ్వించిన గోతులు లభించడం చేత వాటిల్లో మునసబు వేయిద్దామనుకుని సిద్ధం చేసుకున్న ప్రకారం గంగా బోండం చెట్లు నరసమ్మగారే నాటించి యావత్ జీవితము హాయిగా ఫలసహాయము అనుభవించింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.